హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు హ్యాపీ గారు? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. మెర్సీ గారు బాగున్నారా? మెర్సీ గారు చాలా బాగున్నారు. ఏంటి విశేషాలు? ఏంటి విశేషాలు చెప్పాలండి లక్ష్మీ కుమారి గారు. మా ఫ్రెండ్స్ ఎవరైనా చేశారా? లేదండి, ఇంకా చెయ్యలేదు. మీరే ఫస్ట్. అంటే నేను వాళ్ళకి క్వశ్చన్ చేస్తాను, 2 ఇస్తాను క్వశ్చన్స్. ఓకే, మా ఫ్రెండ్స్ అందరినీ అడగండి. తప్పకుండా అడుగుతాం. ఏ? తప్పకుండా అడుగుతాం. ఇప్పుడు నేను చెప్తున్నా క్వశ్చన్స్ చూడండి. ఓకే ఓకే. అమ్మాయి చూపించుకుంటూ తిరుగుతుంది, ఓకే. అబ్బాయి దాచుకుని తిరుగుతాడు. అమ్మాయి చూపించుకుంటూ తిరుగుతుంది, అబ్బాయి దాచుకొని తిరుగుతాడు. ఆ, జుట్టు. ఆ? జుట్టు. జుట్టు అబ్బాయి చూపిస్తాడుగా. క్యాప్ పెట్టుకుంటే కనిపించదు కదా. క్యాప్ కాదు, 90% ఆడవాళ్ళు అది లేకుండా బయటికి వెళ్ళరు, చూపించుకుంటూ వెళ్తారు. మరి నేను అడిగినట్టే అడగాలి, లాజిక్ గా అడగాలి. లాజిక్ క్వశ్చన్స్, పొడుపు కథలు కాదు. ఓకే, తప్పకుండా అడుగుతాం. తర్వాత అబ్బాయి చాలు ఇంకా వెళ్ళిపోదాం అంటాడు, ఓకే. అమ్మాయి కాదు ఇంకా సేపు చేద్దాము అంటుంది. ఏంటది? వంట. ఆ? కుకింగా? కాదు. అయ్యో, మీరు ఇట్లా టఫ్ క్వశ్చన్స్ అడిగితే నా బుర్రకేం పని చేయట్లేదు. తప్పు క్వశ్చన్స్ కాదు, ఇవి లాజిక్ క్వశ్చన్స్. లాజిక్ క్వశ్చన్సా? తప్పు ఎలా అవుతుంది? మరి మీరు క్లూ కూడా ఇవ్వటం లేదు కదా. నువ్వు కూడా ఇవ్వడం లేదు కదా. ఇష్ట చెప్పొస్తారు కదా. ఆహా, క్లూలోనే ఆన్సర్ ఉంటుందా? మరి మెర్సీ గారు మాకు ఒక్క క్లూ కూడా ఇవ్వరు, రాంగ్ రాంగ్ అని పెట్టేస్తారు. మరి మేమెందుకు ఇవ్వాలి? అయ్యో, మా మేనేజర్ ఒప్పుకోరండి. ఎందుకు? ఎవరికన్నా 2 ఛాన్సెసే ఇస్తారు. అయితే మీ మేనేజర్ గారికి ఒప్పుకోరు కదా. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ మా మహత్వ కూడా ఒప్పుకోదు మీకు క్లూ ఇవ్వడానికి. అబ్బబ్బా, అలానే అండి. మీరు క్లూలు ఇవ్వగాక నేను ఒకసారి క్వశ్చన్స్ రిపీట్ చేస్తాను. క్వశ్చన్ రిపీట్ చేసి ఇవి మెర్సీ గారిని అడగండి. తప్పకుండా అడుగుతా. అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ తప్పకుండా. రేపు మెర్సీ గారు వస్తే నాకు హ్యాపీ ఏమీ చెప్పలేదు అంటారు. లేదు, నేను ఈరోజు తప్పకుండా మీరు ఇట్లా క్వశ్చన్స్ అడిగారని, అలానే మీరు ఇట్లా అన్నారని చెప్పి ఖచ్చితంగా అడుగుతా. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ కాలర్స్ అడగాలి. ఓకే, తప్పకుండా అడుగుతా. నేను ఒకసారి క్వశ్చన్స్ రిపీట్ చేస్తా. రిపీట్ చేయండి. అమ్మాయి చూపించుకుంటూ తిరుగుతుంది, అబ్బాయి దాచుకొని తిరుగుతాడు. ఓకే, అదొక క్వశ్చన్. అబ్బాయి ఏమో చాలు ఇంకా పద అని అంటారు, వెళ్ళిపోదాం అంటాడు. వెళ్ళిపోదాం అంటారు. అమ్మాయి ఏమో వద్దు ఇంకొంచెం సేపు ఉందాము అని అంటుంది. ఇంకా సేపు కావాలి, ఉందాము కాదు. ఓకే, ఇంకొంచెం సేపు కావాలి, ఉందాము కావాలి అంతే. ఓకే, ఈ 2 అయితే నేను తప్పకుండా అడుగుతాను. వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి ఆన్సర్స్ వస్తాయో మీకు రేపు కానీ లేదా ఈరోజు లాస్ట్ కాల్ మీరు చేస్తే చెప్తాను. ఓకేనా? నేను చేస్తా, 5 నిమిషాలు ఉండగా నేను చేస్తా, చెప్పండి. ఓకే, తప్పకుండా. అయితే నేను ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ వస్తాయో ఎవరెవరి దగ్గర నుంచో నేను చెప్తాను. ఓకేనా? చెప్పకపోతే నేను చెప్పేస్తా. ఓకే, తప్పకుండా. మరి నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి. నాకు మీకులాగా నాకు తెలిస్తే చెప్తా, తెలియకపోతే చెప్పను. ఓకే, తప్పకుండా అండి. నా దగ్గర ఒక క్వశ్చన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. చెప్పండి. హల్వా అనే పదం ఏ భాష నుండి పుట్టింది? అది కూడా నేను 9ంటికి ఫోన్ చేసినప్పుడు చెప్తా. ఓకే అండి, తప్పకుండా చెప్పండి. హల్వా అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది? అవునవును. ఓకే ఓకే, బాయ్ బాయ్.